నమస్కారం ఘంటారావుకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహవాహినికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని అమ్మవారికి వేడుకోలు. అబూజ్మడ్ కాల్పుల్లో హతమైన మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం. పోలీసులను చంపడానికి పన్నాగాలు పన్నినట్లు గుర్తింపు. జాతీయ భద్రత కోసం పార్టీలు సహకరించుకోవాలన్న శశి థరూర్. దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు విభేదాలను పక్కన పెట్టాలని సూచన. మరోసారి బయటపడ్డ పాక్ వక్రబుద్ధి. ఉగ్రవాదులకు సహకరించిన వారికి మరణశిక్ష రద్దు చేస్తూ సెనెట్ ఆమోదం. ఆస్ట్రానమర్ సీఈఓ ఆంటీ పిరాన్ ఉద్యోగానికి రాజీనామా. మహిళా సహోద్యోగిని ఆలింగనం చేసుకోవడంతో చర్యలు. హైదరాబాద్ పాతబస్తీ సింహవాహిని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పట్టవస్త్రాలు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముదిరాజ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు గాని, సిబ్బంది గాని, ఈ హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పారవశ్యంతో అమ్మవారికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమాల్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఈ సహకరిస్తున్నటువంటి వారందరికీ అభినందనలు. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో మాంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాల్ని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది. అలాగే ఇక్కడ లాల్ దర్వాజలో ఉన్నటువంటి సింహవాహిని మాంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నేను, రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు ముగ్గురం కలిసి వచ్చి అమ్మవారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మా ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ లక్షలాదిగా ఉన్నటువంటి మీ భక్తుల్ని, మానవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది. ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులు కానీ, ఆలయ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అత్యంత భక్తి శ్రద్ధలతో వారు అమ్మవారికి సేవ చేసుకునే కార్యక్రమానికి అనువైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు, వారి సిబ్బంది అంతా కూడా ఈ ఆలయ కమిటీ ద్వారా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక
ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు గాని, దేవాదాయ శాఖ గాని, పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది. హైదరాబాద్ వేడుక అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం. మెహమానీ నవాజీమే ఆతిథ్యం ఇయ్యడంలో హైదరాబాద్ ఎప్పుడు కూడా అగ్రభాగాలుంటది. మెహమానీ నవాజీ మే హైదరాబాద్ ఇస్ బార్ भी బడాపన్ దికాయే చాలా పెద్దరికం చూపెట్టి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చినారు బోనాల పండుగకు. వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనంతో మన అందరం కూడా సుఖ సంతోషాలతోటి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు పోయే విధంగా అటు అమ్మవారి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యలక్ష్మి కటాక్షం, అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కుమ్మరి బోనం సమర్పించిన తర్వాత మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. సింహవాహినికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్, బీజేపీ నాయకురాలు మాధవీలత సింహవాహిని మాతను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 1200 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా షీ టీమ్స్ ని పహారా పెట్టారు. ఆషాఢమాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారు వివిధ రకాల పూలతో పుష్పాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చనతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గా భవానీ దర్శనం కోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారని ఆలయ అర్చకులు పార్థివ శర్మ తెలిపారు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గ అమ్మవారి క్షేత్రం లోపల ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి ఆదివారం అమ్మవారికి శాకాంబరి, రెండవ ఆదివారం ఫలాంబరి, మూడవ ఆదివారం వనంలో వెలిసినటువంటి వనదుర్గ అమ్మవారు, అదేవిధంగా 4వ ఆదివారం చివరి వారం ఈరోజు వనదుర్గ అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలవడం వల్ల పచ్చని చెట్లు, అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా పండి పంటలు బాగా పండుతాయి అనేది ఒక పురాణ వచనం. బోనాల పండుగ సందర్భంగా ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లగంజ్కి ప్రభుత్వం ₹1 కోటి నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గతంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పాత బస్తీలోని ఓ సాధారణ యువకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాహుల్ సిప్లిగంజ్ కృషి, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని సీఎం గుర్తు చేశారు. RRR సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంలో రాహుల్ సిప్లిగంజ్ గాత్రం కీలక పాత్ర పోషించిందని రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం కృషితో ఎదిగిన రాహుల్ తెలంగాణ యువతకు ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి ప్రశంసించారు. గత ఎన్నికలకు ముందు జరిగిన ఒక కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్కు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ₹1 కోటి నగదు పురస్కారం అందిస్తామని హామీనిచ్చారు. ఇటీవల జరిగిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో కూడా ముఖ్యమంత్రి రాహుల్ సిప్లిగంజ్ను ప్రత్యేకంగా ప్రస్తావించి త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని తెలియజేశారు. ఆ హామీకి అనుగుణంగానే ₹1 కోటి నజరానాను ప్రభుత్వం ప్రకటించింది.
బెట్టింగ్ వ్యసనం మగవారే కాదు ఆడవారు సైతం దీనికి బానిసలుగా మారుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ జగద్గిరిగుట్టలో జరిగిన ఓ చోరీ కేసే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో ఓ మహిళ దొంగగా మారింది. 5 లక్షల మేర అప్పుల పాలై అవి తీర్చేందుకు చివరికి సొంత అన్న ఇంటికే కన్నం వేసింది. ఈ పథకంలో ఆమెకు సహకరించిన స్నేహితులు కటకటాల పాలయ్యారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో షిరిడీ హిల్స్ లో శ్రీకాంత్ తన భార్య పిల్లలతో నివాసముంటున్నాడు. ఆయన తల్లిదండ్రులు కర్మాన్ ఘాట్లోని భాగ్యనగర్ కాలనీలో ఉంటున్నారు. శ్రీకాంత్ తన తండ్రి కొత్త కారు కొనడంతో ఈ నెల 5వ తేదీ రాత్రి పూజ చేయించేందుకు వెళ్లాడు. ఆ తర్వాత భార్య పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు. మరనాడు వచ్చి చూసేసరికి తన ఇంట్లో చోరీ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో శ్రీకాంత్ ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, వెండి, కొంత నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా 2 నిందితులు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. చోరీ అనంతరం వారు నేరుగా శ్రీకాంత్ తండ్రి ఉంటున్న ప్రాంతానికే వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా చోరీకి అసలు సూత్రధారి శ్రీకాంత్ సోదరే అని తేలింది. 8 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న శ్రీకాంత్ సోదరి తల్లిదండ్రుల దగ్గరే నివసిస్తోంది. ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్, క్యాసినోలకు బానిసగా మారింది. 5 లక్షల రూపాయల వరకు అప్పుల పాలైంది. వాటిని తీర్చే మార్గం లేక సొంత అన్న ఇంట్లోనే చోరీకి పథకం వేసింది. శ్రీకాంత్ తల్లిదండ్రుల దగ్గరకు రావడంతో తమ స్నేహితుల ద్వారా వారి ఇంట్లో చోరీకి ప్లాన్ చేసింది. వదిన పర్సులోని ఇంటి తాళం చెవిని తీసి తన స్నేహితులైన కార్తీక్, అఖిల్ కు ఇచ్చింది. వారిద్దరూ దొంగతనం అనంతరం తిరిగి తాళం చెవిని ఇచ్చేందుకు కర్మాన్ ఘాట్లోని శ్రీకాంత్ సోదరిని కలిశారు. ఈ దృశ్యాలన్నీ అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులు చోరీ చేసిన బంగారంలో కొంత భాగాన్ని గోల్డ్ లోన్ కంపెనీలో తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బుతో శ్రీకాంత్ సోదరి అప్పులు తీర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధాలతో జీవిత భాగస్వాములను హత్య చేస్తున్న వరుస ఉదంతాలు భయాందోళన కలిగిస్తున్నాయి. మేఘాలయ హనీమూన్ అద్యోతాంతం మరవకముందే అలాంటి ఘటన మరొకటి దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. మరిదితో ప్రేమాయణం సాగిస్తున్న వివాహిత భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసింది. ప్రియుడితో చేసిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్తో పోలీసులకు దొరికిపోయింది. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సుస్మిత భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపింది. సుస్మిత, ఆమె భర్త కరణ్ దేవ్ ఢిల్లీ ఉత్తమ్ నగర్లో నివాసం ఉండేవారు. కరణ్ దేవ్కు వరుసకు తమ్ముడయ్యే రాహుల్తో 2 ఏళ్ల క్రితం సుస్మితకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేసుకునేవారు. భర్తను చంపితే స్వేచ్ఛగా ఉండొచ్చని ఆలోచించిన సుస్మిత అదే విషయాన్ని ప్రియుడు రాహుల్కు తెలిపింది. ఈ నేర కుట్రకు ప్రియుడు కూడా సరే అని అనటంతో జూలై 13న రాత్రి భర్త కరణ్కు 15 నిద్రమాత్రలు కలిపి ఆహారం వడ్డించింది. భోజనం తర్వాత నిద్రలోకి జారుకున్న కరణ్ను రాహుల్, సుస్మిత కలిసి కరెంట్ షాక్ ఇచ్చి చంపారు. తన భర్త కరెంట్ షాక్తో చనిపోయాడని చుట్టుపక్కల వారికి నమ్మించింది. కరణ్ను ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదమైనందున శవ పరీక్ష అవసరం లేదని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించాలని పోలీసులు కోరగా సుస్మిత, రాహుల్ అడ్డుకున్నారు. అయితే మృతుడు కరణ్ తమ్ముడికి వారిపై ఎప్పట్నుంచో అనుమానముంది. ఈ నేపథ్యంలో సుస్మిత ఫోన్ చాటింగ్ చూడగా
కరణ్ను ఎలా చంపాలో చర్చించుకున్న విషయం చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరి ఫోన్లు చెక్ చేయగా కరణ్ హత్య విషయం వెలుగు చూసింది. అనుమానం రాకుండా చంపడం ఎలా, ఎన్ని నిద్రమాత్రలకు చనిపోతారు, చనిపోకపోతే ఏం చేయాలనే విషయమై గూగుల్లో వెతికినట్లు గుర్తించారు. ఇటీవల భర్త తనను చెంపదెబ్బ కొట్టడమే కాకుండా తరచూ డబ్బు కోసం వేధించేవాడని, అందువల్లనే చంపినట్లు సుస్మిత అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా రైల్వే వ్యాగన్లకు, కోచ్లకు భారీగా డిమాండ్ నెలకొంది. అందులో భాగంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కాజీపేటలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ కోచ్లు, ఇంజిన్లు, మెట్రో రైళ్లను తయారు చేసేలా పరిశ్రమను సిద్ధం చేస్తున్నారు. ఈ కర్మాగారం ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుంది? ప్రత్యేక కథనాలేంటనే విషయాలను మన ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇంతకీ ఇప్పటి వరకు ఎంతవరకు పనులు పూర్తయ్యాయి? మిషనరీ పనులు ఏ మేరకు కొనసాగుతున్నాయి? ఎప్పటిలోగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందుబాటులోకి రాబోతుంది? ఆ వివరాలపై ప్రత్యేక కథనం. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 160 ఎకరాల విస్తీర్ణంలో ఈ పనులు అయితే కొనసాగుతున్నాయి. సుమారు 521 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైనటువంటి పనులు దాదాపు ఇప్పుడు మాత్రం 750 కోట్ల వ్యయానికి చేరుకున్నాయి. ఇక్కడ వ్యాగన్లతో పాటు మేము తయారీ కూడా జరుగుతాయని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇక్కడే వ్యాగన్ల తయారీ కావడం, వాటి తనిఖీలు చేయడం, వాటికి సంబంధించినటువంటి పెయింటింగ్ వేయడం, ఇవన్నీ కూడా ఇక్కడే కొనసాగుతాయి. ప్రస్తుతం మనము రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాము. ఓవరాల్గా ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఏమేమి జరుగుతాయి, ఏమేమి ఉంటాయి, ఏమేమి తయారు చేస్తారు, దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తారు. మనతో పాటు ఎలక్ట్రికల్ ఇంజనీర్ సాయితేజ ఉన్నారు. సాయితేజ, ఒకసారి ఇక్కడ ఏమేమి తయారవుతాయి, ఏమేమి చేస్తారో ఒకసారి చెప్పు. ఇది మొత్తం వచ్చేసి మెయిన్ షెడ్ సార్. బోగి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి రిపేర్ కానీ ఏదైనా కానీ ఇక్కడ నుంచి జరుగుతుంది సార్. ఇక్కడ ఇది షీట్ మెటల్ సార్. షీట్స్ అయితే మెయిన్ అయితే మన అవుటర్ లేయర్ ఉంటుంది కండి, అది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని అసెంబ్లీ కానీ జరుగుతుంది. లేత్ మెషిన్స్, ఏజీటీబీ, మనది వీల్ షాప్స్ ఉంటాయి కదా సార్, వీల్ అలైన్మెంట్, దాని లోపల డయామీటర్ కానీ దాని అలైన్మెంట్ కానీ ఇక్కడ దీంట్లో చూస్తారు సార్. దీని తర్వాత వీల్ పార్కింగ్, హైడ్రాలిక్, అది కూడా దీని ప్రకారమే అది అలైన్మెంట్స్, దాని వీల్ ఒక హైడ్రాలిక్ దాన్ని ప్రెస్ బయటకు తీసి వీల్ అలైన్మెంట్ ఇక్కడ జరుగుతుంది సార్. ఇది బోగి రిపేర్ షాప్. దీనిపైన ఏదైతే మన బోగి ఉందో అవుటర్ లేయర్ కానీ దాని ఇది ఉందో అది దీన్ని చూస్తారు సార్. ఇది ఫర్నిషింగ్ షాప్, ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. దీంట్లో ఏమైనా టెస్టింగ్ కానీ దీంట్లో టెస్ట్ చేస్తాం సార్. ఓకే, ఈ బోగి ఇన్స్పెక్షన్ ఏరియా అంటున్నారు కదా, అందులో బోగిలకు సంబంధించి ఏమేమి ఇన్స్పెక్షన్ చేస్తారు, ఎటువంటి తనిఖీలు చేస్తారు అసలు? దీంట్లో ఎలక్ట్రికల్ టెస్టింగ్స్ ఉంటాయండి, మళ్ళీ కంప్రెషన్ టెస్టింగ్, స్ప్రింగ్ యాక్షన్, దీని వీల్ సస్పెన్షన్, ఆ టెస్టింగ్ కూడా ఉంటాయి సార్. ఓవరాల్గా ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో దీనికి సంబంధించినటువంటి ఓవరాల్ పిక్చర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ తయారైనటువంటి బోగీలకు కావచ్చు, మేము బోగీలకు కావచ్చు, పెయింటింగ్ వేసేందుకు ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. రోబోటిక్తో ఇక్కడ పెయింటింగ్ వేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు 2 రోబోటిక్ పెయింటర్లు ఇక్కడ ఉన్నారు. మాన్యువలింగ్ పెయింట్తో పాటు రోబోటిక్ పెయింటింగ్లు కూడా వేస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు ఉన్నారు, వాళ్ళని అడిగే చేసే ప్రయత్నం చేద్దాం. రోబోటిక్ पेंटिंग किसी तरफ से पेंटिंग करता, कितने मिनट तक पेंट करता? इसमें हमारा रोबोट क्या है, एयर और जो पेंट होता है दोनों के प्रोसेस पे काम करता है. हमारी जो एयर होती है वो हमारे पेंट को प्रेशराइज करके वेपर फॉर्म में जो है हमारे ट्रेन कोच को पेंट करता है और अप्रोक्स 60 मिनट में हमारा पूरा एक कोच पेंट हो जाता है. और कुछ अगर डिफेक्ट्स होते हैं जो रोबोट नहीं कर पाता है तो हमारा वहाँ पे एक मैनुअल लिफ्टर लगा हुआ है. तो मैनुअल लिफ्टर जो हमारा मैनुअली जो डिफेक्ट्स हैं उनको कवर करेगा और जो हमारा बोगी का जो इनर साइड है, इनर साइड को भी पेंट करेगा. एक दिन में कितनी बोगी से पेंट करेगा? ये अप्रोक्स 30+ बोगी एक दिन में पेंट कर देगा. మెయిన్ లైన్ మల్టిపుల్ ఎలక్ట్రిక్ యూనిట్ అంటే మేముతో పాటు వ్యాగన్లను తయారు చేసిన తర్వాత అవి ఎంతవరకు సురక్షితం, ఎంత సరుకు రవాణాను తీసుకెళ్తాయి అనేది పరీక్షించడం అనేది కీలకమైన దశ.
వాటిని పరీక్షించే ప్రదేశమే ఇది. తయారు చేసినటువంటి వ్యాగన్లను కావచ్చు, మేమును కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నా పక్కన ఉన్నటువంటి పిట్ లైన్ మీదకి తీసుకొచ్చి ఇక్కడ నిలుపుతారు. నిలిపిన తర్వాత దానికి సంబంధించినటువంటి పర్యవేక్షించేటువంటి ఇంజనీర్లు వచ్చి ఇవి ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి, ఎంత బరువును మోసుకోగలిగే పరిస్థితి ఉంటుంది, ఇవి ఎంత వేగంతో పరిగెత్తే అవకాశం ఉంటుంది, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇవి నడుస్తాయి, ఇటువంటి అన్నింటి మీద ఇక్కడే పరీక్షిస్తారు, పర్యవేక్షిస్తారు, పరిశీలిస్తారు. వాళ్ళు ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకున్న తర్వాతనే ఈ వ్యాగన్లు కావచ్చు, లేదంటే మేము కావచ్చు, వాటిని బయటికి తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. భద్రతా ప్రమాణాలను పాటించడంలో, పరీక్షించడంలో ఇదొక కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. దీన్నే షవర్ టెస్టింగ్ అని చెప్తారు. సరుకు రవాణాలో సంబంధించినటువంటి వినియోగంలో ఈ వ్యాగన్లు ఏ మేరకు పనిచేస్తాయి, ఏమైనా లీకేజీలు ఉన్నాయా అనే అంశాలను టెస్ట్ చేసేందుకు రెండు వైపుల నుంచి ప్రెజర్తో నీటిని ఈ వ్యాగన్లలోకి చొప్పించే ప్రయత్నం చేస్తారు. అందులో ఒక చుక్క నీరు కూడా వెళ్లకుండా ఉంటే అది షవర్ టెస్టింగ్లో పాస్ అయినట్లుగా భావిస్తారు. ఆ విధంగా పాస్ అయినటువంటి ఈ వ్యాగన్లనే సాధారణంగా విడియంగంలోకి తీసుకొస్తారు, వాటిలోనే సరుకు రవాణా చేస్తారు. కారు చక్రాలు సరిగ్గా లేకుంటే కారు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే తరచుగా కార్లకు వీల్ అలైన్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సరిగ్గా అటువంటిదే ఈ రైలు వ్యాగన్లకు సంబంధించినటువంటి వీల్ అలైన్మెంట్గా చెప్పుకోవచ్చు. దీన్ని టర్నింగ్ అండ్ బర్నిషింగ్ అనే మిషన్ దగ్గర ఉన్నాము. ఇది ఈ రైలు వ్యాగన్లను రైలు పట్టాల మీద వెళ్ళేటప్పుడు సక్రమంగా సవ్య దిశలో పోయే విధంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే విధంగా ఈ మిషన్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీని మీదనే వీల్ చక్రాలను అలైన్మెంట్ చేస్తూ ఉంటారు. కాజీపేటలో రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించాలనేది రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ. దాన్ని నెరవేర్చామని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే 60% పనులను పూర్తయ్యాయని, మిగిలినటువంటి 40% పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రజలకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను అంకితం చేస్తామని కేంద్రం అంటుంది. కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కెమెరామెన్ నరేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్.